వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కుల్దాబాద్లో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని మహారాష్ట్ర ప్రభుత్వం కూల్చేయబోతోందా? చావా సినిమా తర్వాత మరాఠాల్లో రగులుతున్న ప్రాంతీయవాదాన్ని చల్లార్చే క్రమంలో ఇలా ఔరంగజేబు సమాధి కూల్చివేతకు ప్లాన్ చేస్తోందా? ఇందుకు ఉన్న చట్టపరమైన అడ్డంకుల్ని అధిగమించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. భారతదేశాన్ని దాదాపు 52 పాటు పాలించిన ఆరో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 1707లో తన 89వ ఏట చనిపోయాడు. ఆయన తన సమాధి కోసం తానే స్వయంగా టోపీలు కుట్టి సంపాదించిన మొత్తాన్ని పోగు చేసి ముందే ఇచ్చేశాడు. దీంతో పాటు తన సమాధి ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో కూడా చెప్పేశాడు. దీంతో ప్రస్తుతం ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాగా ఉన్న అప్పటి ఔరంగాబాద్ జిల్లా కుల్దాబాద్లో మిగతా మొఘల్ చక్రవర్తులకు భిన్నంగా ఆయన సమాధి నిర్మించారు. ఇది ఔరంగాబాద్ కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేక్ జైనుద్దీన్ దర్గా కాంప్లెక్స్ లో ఉంది. ఔరంగజేబు చనిపోయి 400 ఏళ్లు దాటిపోయిన తరువాత తాజాగా విక్కీ కౌశల్ హీరోగా నిర్మించిన బాలీవుడ్ చిత్రం చావాలో ఆయన అప్పట్లో చేసిన అకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీని ఔరంగజేబు బంధించి ఎలా చిత్రవధ చేసి చంపాడో ఈ చిత్రంలో చూసిన ప్రేక్షకులు, ముఖ్యంగా మరాఠా జనం రగిలిపోతున్నారు. ఈ ఆగ్రహాన్ని గమనించిన మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం దీన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఔరంగజేబు సమాధిని కూల్చేయాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తాము వీటికి మద్దతిస్తామని ప్రకటించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని గతంలో ఔరంగాబాద్ అని పిలిచే ఛత్రపతి సంభాజీ నగర్ నుండి తొలగించాలని అంతా కోరుకుంటున్నారని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. అయితే ఆ సమాధి భారత పురావస్తు సర్వే పరిధిలోని రక్షిత స్మారక చిహ్నం కావడం వల్ల చట్ట ప్రకారం దీన్ని తొలగిస్తామన్నారు. దీంతో రచ్చ మరింత ముదిరింది. క్షేత్ర స్థాయిలో బీజేపీ నాయకులు చేస్తున్న డిమాండ్లకు ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలపడంతో ఔరంగజేబు సమాధిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లే తెలుస్తోంది. అయితే మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యలపై విపక్షాల నుంచి వ్యతిరేకత వస్తోంది. అయినా కేంద్రం సాయంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగజేబు సమాధిని పూర్తిగా తొలగించడం లేదా వేరే చోటుకు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరగనుందో చూడాలి.